ఎవరైతే మిగతా మెయిన్ ఆర్టిస్టులు ముఖ్యంగా ఒక లీడ్ రోల్ చేసి లేకపోతే మెయిన్ క్యారెక్టర్లు చేసినటువంటి నాజర్ గారితో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే ఉంటుంది కదా మనం ఈ ఆర్టిస్టులతో చేయాలని చాలా మంది లిస్ట్ ఉంటుంది. డెఫినెట్లీ ఆయన కూడా ఎంత కలిసిపోతాడంటే మనం బయట కూర్చున్నప్పుడు అన్న అసలు మనం అనుకుంటాం అంత ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ కొంచెం మనం కూర్చొని ఏమనుకుంటారు అని భయపడతాడు. అసలు ఆయనే పిలిచి ఆయనే మాట్లాడేస్తుంటాడు. పిలిచి మాట్లాడి అట్లా చెట్లు కనిపించినట్టే పోయి చెట్ల కింద కూర్చొని సపరేట్ సెటప్ వర్క్ చేయాలనుకునే యాక్టర్లలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ యాక్టర్. డెఫినెట్లీ ఆయన క్లాసిక్లీ చేసింది చాలా. ఇద్దరు అనే సినిమా నాకు ఇప్పటికీ ఫేవరెట్ అది. సో నేను అనుకున్నది ఒకటి, నాకు నేర్చుకోవాలనిపించింది ఏంటంటే, అంటే పేర్లు అయిపోతుంది కానీ కొంతమంది చూస్తాం కదా, కొంతమందిని చిన్నగా చూస్తారు సెట్ మీద. ఆయన అది ఉండదు ఆయన. అందరు మన టీం ఉంటే ఎవరైనా 5 మంది కూర్చొని తింటున్నారు అంటే పోయి వాళ్ళతో కూర్చొని ఆయన రోజు కూర్చొని కూడా అందరితో కలిసి చేసేవాళ్ళు. మన ఎవరైతే లేడీ లీడ్ రోల్స్ మన నేహా శెట్టి అలాగే అంజలి గారు, వాళ్ళిద్దరివి ఇప్పుడే ఈరోజే బ్రేక్ తీసుకున్నాం ఇద్దరిని పొగిడే పనికి. మళ్ళీ ఒకసారి రాగానే నేను 2 రోజుల నుండి రెండు రోజుల నుండి ఉన్నది కదా, ఈ రోజే ఫ్రెష్ ఇట్లా మీతో కూర్చున్నారు. బట్ డెఫినెట్లీ ఇద్దరు మీకు తెలుసు పాత్రలు ఏదో జస్ట్ ఏదో పేరుకి ఉన్నవి కాదు, 2 కథల్ని బలంగా నడిపే క్యారెక్టర్లు. అండ్ ఇద్దరు నేహా శెట్టి నుంచి కూడా ఇలాంటి క్యారెక్టరైజేషన్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. నాకు తెలిసి ఇది ఆ అమ్మాయికి చాలా బెనిఫిట్ అవుద్ది ఈ సినిమాలో. ఈ క్యారెక్టర్ రాధిక నుంచి బుజ్జికి వచ్చేస్తుంది. నేను ముందు వేరే ఇంటర్వ్యూలో కూడా చెప్తుంటా, నాకు నేహాకి అంజలికి బేసిక్గా ఇక్కడ ఉన్న వాళ్ళందరికి కూడా మన కెరియర్ బేస్ సినిమా ఇదే ఉండాలి. లైక్ ఎంబీ చేసిన తర్వాత ఒక సినిమా ఉంటుంది చూడు, ఇప్పుడు రమ్యకృష్ణ గారికి నీలాంబరి క్యారెక్టర్ బాగా సినిమా అదేంటి నరసింహ, అట్లా ఒక ఐకానిక్ సినిమా ఉండిపోతుంది మన అందరి లైఫ్ లో. ఇది ఆ సినిమా ఉంటది అని అనుకుంటున్నాను. ఈ సినిమాలో సీన్స్ అటన్నిటితో పాటు ఫైట్స్ గురించి కూడా అందరూ మాట్లాడుకునేలా ఉంటాయి అనేలా ఉన్నాయని నాకు అంటే జనరల్ గా తెలిసిందన్న. అంటే జరుగుతుంది అది అని అనిపిస్తుంది నీకు, బలవంతంగా రాదు ఫైట్. అవును, కథలో భాగం వస్తుంది. అవును, కొన్నిసార్లు ఫైట్ లేకుండా కూడా ఫైట్ ఉన్నంత ఇంపాక్ట్ సీన్లు ఉన్నాయి సినిమా. మధు అన్న ఆనందన్న మీ అందరూ వెనకాల పరిగెడతా ఉంటే ఒక హుక్ వేయాలి లారీకి. ఒక 2 సార్లు ట్రై చేస్తే పడలేదు. థర్డ్ టైం పడింది. పడితే కరెక్ట్ గా విశ్వకున్నప్పుడే అన్నకేస్తే పర్లేదు, లుంగి వేసుకుని అన్నదానికి. థర్డ్ టైం పడగానే డైరెక్ట్ నేను ఆ తాడుతో పాటు ఫైర్ అవుతున్న టైర్ లోకి వెళ్ళిపోయాను. మీరు చూడలేదు అన్నప్పుడు అప్పుడు యాక్చువల్ అందరూ గట్టిగా అరిచేసారు అన్న, మొత్తం టీం అంతా గట్టి కేకేసి అప్పుడు జరిగింది. చాలా మధు అన్న పడింది ఒకటి అన్న. నాకు ఆ రోజు అందరి లైఫ్ మళ్ళా నా చేతిలో పెట్టింది. ఆ రోజు మళ్ళా నాకు పెద్ద పని అన్న. మీ మీద నమ్మకం ఉందన్న. సాయం రోజు విజయవాడకి చూసినారు డిసెంబర్ అనుకున్నా. నేను ఆ రోజు లారీ ఫస్ట్ టైం రోజు అప్ అండ్ డౌన్ కొడతాను అనుకున్నా. నమ్మొచ్చు ఫస్ట్ టైం అయినా సరే, ఫ్రెష్ వచ్చినా నమ్మొచ్చు. పమ్మి 100 ఏళ్ళు నడిపించిన టోటల్ మన సినిమా ఒక పక్క యువన్ శంకర్ రాజా గారి మ్యూజిక్, ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఇంకో పక్క కృష్ణ చైతన్య గారి ఆయన డైలాగ్స్ కానీ డైరెక్షన్ కానీ, ఇంకో పక్క ఎంతమంది ఎవరైతే పెద్ద లీడ్ క్యారెక్టర్లు చేసిన క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు, మంచి అంజలి గారు, నేహా శెట్టి గారు లాంటి లీడ్స్ హీరోయిన్స్ ఉన్నారు, ఇంకా మీరు ఉన్నారు. ఇంకా ఫైనల్గా మన సినిమా గురించి రేపు May 31 థియేటర్ అంటే ఈ మధ్య కెమెరామెన్ గారు అదే కెమెరా వర్క్ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరికి కెమెరా వర్క్ కూడా అద్భుతంగా నచ్చింది, అసలు నెక్స్ట్ లెవెల్లో నచ్చింది. మరి ఇంతమంది చేశారన్న సినిమా అయితే సూపర్గా వచ్చింది. ఈ మధ్య కాలంలో థియేటర్కి జనాలను రప్పించడం అనేది చాలా పెద్ద ప్రక్రియ. కాబట్టి మన సినిమా కోసం ఆడియన్స్ మనం ఆల్రెడీ బస్ అంటే బస్ అయితే క్రియేట్ అయింది, అది అందులో డౌట్ ఆల్రెడీ. ఇప్పుడు థియేటర్కి వెళ్దాం ట్విట్టర్ లో చూస్తుంది అదే. పాపం నిన్న మ్యాచ్ అయిపోయింది, అవును డిసప్పాయింట్ చాలా. అంటే ఇంకా అయ్యింది అది పాపం, అక్కడ దాకా పోయినాము. మొన్న వరల్డ్ కప్ కి అయితే అందరికి చాలా వరల్డ్ కప్ ఎంత బాధగా. వరల్డ్ కప్ కి ఇండియా ఒక ఫీల్ అయింది. అవును,
ఇక్కడేమో హైదరాబాద్ హైదరాబాద్. అప్పుడన్నా మనతో పాటు బాధ పంచుకోవడానికి ఇంకొక 27 దేశాలు ఉండే 27 states ఉండే. ఇప్పుడు ఇది ఒకటే స్టేట్. ఇదేమో మనం ఒక్కడం అయిపోయినాము. సో ఫార్ ఫాజిల్ ఆవేశంలో పాజ్ అయిపోతాడు, పాజ్ అయిపోయి డాన్స్ చేస్తుంటాడు కదా, అది చూడలేదు. చలో ఇంకా థియేటర్లో ఓపెన్ అవుతుండే, మనకి సినిమాలోనే బొమ్మలు అది స్టార్ట్ అవుతుండే. సో డెఫినెట్లీ 31st కలకల్లా ఆడుతుంది థియేటర్లో. నాకు తెలిసి రత్నాగడి మాస్ జాతర థియేటర్లో చూడొచ్చు అయితే. టైగర్ ట్రైలర్లో చూసుంటారు కదా, యువ నాయకుడు నా నాయకుడు అలాగే ఇక్కడ మాట్లాడుతున్నా కదా మింగే ఇవన్నీ చూశారు కదా. ఇవి ఒకవేళ రేపు అక్కడ మ్యూట్ అయినా థియేటర్లో మీరు చూసుకుంటారని మాకు తెలుసు. May 31st మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఆల్మోస్ట్ వచ్చిన అన్నీ మిమ్మల్ని ఆకట్టుకున్నాయి. సినిమా కూడా ఇంకా పెద్ద లెవెల్లో మిమ్మల్ని అందరినీ కూడా ఆకట్టుకుంటుంది. కాబట్టి మిస్ అవ్వకుండా అందరూ థియేటర్స్కి వెళ్ళి యువన్ శంకర్ రాజా గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్తో మా సినిమా చూస్తుంటే ఆ కిక్కే వేరు. వెళ్ళి చూసేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.